వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ జనరల్ సెక్రటరీ పి విఠలరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఏపీలో చాలా హాట్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది టీడీపీ అనేది? ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బలమైనటువంటి కేడరు నాయకత్వం ఉందండి. ఓకే. ముఖ్యంగా గౌతు శివాజీ గారి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి శివాజీ గారు 6 పర్యాయాలు ఈ ప్రాంతం నుండి శాసనసభ్యుడిగా ఉండటం, వాళ్ళ నాన్నగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఉండటం, ఆయన కూడా 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం నుండి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కాబట్టి దాదాపు 3 తరాల నుండి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేటువంటిది బలంగా ఇక్కడ ఉంది. అది తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయం పదాన్ని నడుస్తుంది. మంచి మెజారిటీతోనే ఈ నియోజకవర్గం తెలుగుదేశం ఖాతాలో పడుతుంది అనేటువంటి విశ్వాసం ఉందమ్మా. అంటే గౌతు శిరీష గారు ప్రజలతో ఎలా ఉంటారు సార్? అసలు ఆవిడ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి షాడో జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడుండే అప్పలరాజు అత్యంత దుర్మార్గమైనటువంటి పాలకుడు సీదిరి అప్పలరాజు. తన మొదటిసారి శాసనసభ్యుడు అవ్వటం, ఊహించిన రీతిలో మంత్రి పదవి రావటం, ఇవన్నీ ఒకసారి ఆయనలో అహాన్ని పెంచి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ఈ ప్రాంతాన్ని ఆయన చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ముఖ్యంగా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ నాయకులను కానీ చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఏనాడు లేనటువంటి పెద్ద ఎత్తున అవినీతి భూకబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తి కాబట్టి వారి మీద నిరంతరం శిరీష గారు ప్రజల మధ్య నుండి ఇటు కార్యకర్తలను కాపాడుకుంటూనే అటు అవినీతి భూకబ్జాలపై పూర్తి స్థాయిలో తన వంతు పోరాటం చేస్తూనే ఉంది. గత 4.5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తను చేసినటువంటి ఆ పోరాట ఫలితమే ఇవాళ తెలుగుదేశం పార్టీని విజయ పదాన్ని నడిపిస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. సార్, మీరు టీడీపీలో ఉండి ఎంతకాలం నుంచి ఉంటున్నారు అసలు టీడీపీలో మీరు? నేను తెలుగుదేశం పార్టీలో 28 ఏళ్ళు పైబడిందమ్మా. 29 ఏళ్ళ దగ్గరలో. అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు తేడా ఎట్లా వచ్చింది సార్? అసలు చాలా తేడా ఉందమ్మా. నేను గత 25-30 సంవత్సరాలుగా రాజకీయాల నుండి అతి దగ్గర నుండి చూశాను. అనేక మంది నాయకులను కూడా అతి దగ్గర నుండి చూశాను. ఆనాడు నాయకుల తాలూకా ఆలోచన విధానం కానీ, ప్రజల ఆలోచన విధానం కానీ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూస్తే కంప్లీట్ డిఫరెన్స్ అమ్మా. ఏ రకమైనటువంటి పొంతన లేదు. ఏ విషయంలో అంటారు? టోటల్గా మారిపోయింది. ఎందుకంటే 30 ఏళ్ల కిందట మౌలిక సదుపాయాలు లేవు, ఆ ప్రాంతాలకు అవసరమైనటువంటి సాగునీటి వనరులు లేవు, ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి రహదారులు లేవు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ లేదు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేవు. ఇటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు ప్రతి ఒక్కరూ గ్రామాన మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి మంచినీరు కావాలి, మా ఊరికి కరెంటు కావాలి అనేటువంటి దృక్పథంతో గ్రామాలుగా యూనిటీగా నాయకుల దగ్గరికి రావటం, నాయకులకు రిప్రజెంట్ చేయటం, నాయకులు కూడా అంతకు మించినటువంటి చిత్తశుద్ధితోటి ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయటం, ఈ రకమైనటువంటి వరవడి ఉండేది. ఈ వరవడిలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీసుకుంటే శివాజీ గారు, స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు జంట శాసనసభ్యులుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు నిరంతరం ఫుల్ టైం చేశారమ్మా. ఫైల్స్ చేతుల్లో పట్టుకుని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగి ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చారు. ఈ క్రమంలో ఈనాటికి ఇప్పటికొచ్చే పరిస్థితులకి ఎవరికి రహదారి కావాలని అవసరం లేదు, ప్రజలకి మాకు కరెంటు కావాలని అవసరం లేదు, మాకు స్కూల్ కావాలనేటువంటి అవసరం లేదు. ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ తీరిపోయిన తర్వాత ప్రజలకు ఇంకేం అవసరం ఉంటుంది? ఫైనల్గా వ్యక్తిగత అవసరాలు. ఎప్పుడైతే ప్రజలు వ్యక్తిగత అవసరాల వైపు మొగ్గు చూపారో ఆటోమేటిక్గా స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం ఆలోచన ప్రజలు చేశారు. ఎట్ ది సేమ్ టైము నాయకుల్లో కూడా వారికి తగ్గట్టుగా ఆ రకమైనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు వచ్చాయి.
కాబట్టి ఆనాటికి ఈనాటికి స్పష్టమైనటువంటి తేడా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే అప్పుడు ఒంటరి పోరాటాలు ఎక్కువగా ఉండేవి సార్, కానీ ఇప్పుడు ఇన్ని పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావడం ఎలా చూడొచ్చు మనం వీటిని? అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో గతంలో పాలకులు ప్రజాస్వామ్య విలువలు ఉండేవి. అవును. ఒక డెమోక్రటిక్ వేలో జరుగుతున్నటువంటి ఎన్నికల్ని ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వారి వారి పంథాల్లో ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితులు, ప్రజలు కూడా స్పష్టంగా వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఫస్ట్ టైం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ పరోక్షంగా ఒక నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతుని నులిమేయడానికి ఆ వ్యక్తుల్ని కానీ ఆ నాయకుల్ని కానీ తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, ప్రలోభాలు పెట్టి, ఈ రకమైనటువంటి అడుగడుగున ఇదే పంథాలో వెళుతున్నటువంటి ఈ పాలనలో భయభ్రాంతులకు గురైపోయినటువంటి తాలూకా ప్రజల తాలూకా నాడిని పసిగట్టలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. దీన్ని సంఘటితంగా ఆల్మోస్ట్ ఆల్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద ఏదైతే పోరాటం చేసి దేశాన్ని మనం కాపాడుకున్నామో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉత్పన్నమైనాయి. ఈ రాష్ట్రాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలను కానీ కాపాడుకోవాలనుకుంటే అన్ని శక్తులు ఏకమైతేనే కానీ ఈ దుర్మార్గుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కాదు అనేటువంటి ఒక దృక్పథంతోనే అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయంతో ముందుకొచ్చిన అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని వెళ్ళాలనేటువంటి ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేశారో అందులో భాగంగానే ఇవాళ ఈ 3 పార్టీలు పొత్తు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు రామారావు గారిని చూసారా? రామారావు గారికి చంద్రబాబు గారికి ఉన్న తేడా ఏంటి సార్? ఎన్టీ రామారావు గారు ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రజా జీవితంలోకి వచ్చారమ్మా. ఆయన సుదీర్ఘకాలం 60 ఏళ్ల పాటు సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు. ఆయనకు ఆ రోజుకి వ్యక్తిగతంగా ఎలాంటి లోటు లేదు. 60 ఏళ్ళు నన్ను ఆదరించినటువంటి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలుగు ప్రజల్ని ఈ భారతదేశానికి వాళ్ళ తలకు ఔన్నత్యాన్ని చాటాలనేటువంటి గొప్ప సంకల్పంతో, ఆత్మాభిమానాన్ని నిరూపించుకోవాలనే సంకల్పంతో వచ్చినటువంటి మహానుభావుడు. అప్పటి వరకు ఎవరికి ఊహకు అందనటువంటి అద్భుతమైనటువంటి ఒక సందేశంతో ముందుకు వచ్చారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి నినాదం ఒక అద్భుతమైనటువంటి నినాదం. ఆ నినాదాన్ని తూచా తప్పకుండా పాటించి ఆంధ్రప్రదేశ్ని శిఖరాల్లో నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అయితే ఆయన నాకు వ్యక్తిగతంగా అంత పెద్ద, ఆయనకి అతి దగ్గర నుండి నేను చూసిన సందర్భాలు చాలా తక్కువ, కానీ చాలామంది చెప్పడం కానీ ఆయన గురించి ఇప్పటికీ రాస్తున్నటువంటి రాతలు కానీ చూస్తే ఆయన సొంతంగా ఒక ఆలోచన చేసుకుంటే, ఏదైనా ఒక ఆలోచన తన తడితే ఆ ఆలోచనని అమలుపరచడానికి వెనుక ముందు ఆలోచించకుండా అమలు చేయటంలో ఆయన ముందుండేవాడని, ఎవరిని లెక్క చేసే మనస్తత్వం కాదని, అలాగే ఒక అభ్యర్థిని ఎక్కడైనా నిలబెట్టాలనుకుంటే వారి తలక గుణగణాలు, వారి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ చెక్ చేసి ఇవి చూసుకొని ఇచ్చినటువంటి పరిస్థితులే తప్పితే ఆర్థికంగా బలమైనటువంటి వాడా, సామాజికంగా బలమైనటువంటి వాడా, ఆ రోజు ఈ సామాజిక సమీకరణాలు కూడా లేవమ్మా. ఎవరికి ఇస్తే వారు, ఎన్టీ రామారావు గారు ఇదిగో నేను ఇక్కడ మీకు మంచి పాలకుడిని ఇస్తాను, వీడిని మీరు గెలిపించండి అని అంటే వాడిని గెలిపించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇచ్చాపురం నియోజకవర్గం నుండి స్వర్గీయ ఎంవి కృష్ణారావు గారికి 3 సార్లు 4 సార్లు ఆ ప్రాంతం ఆదరించిందంటే ఆ క్రెడిట్ ఎన్టీ రామారావు గారిది తప్పితే సామాజికమైనటువంటి బలాలు కానీ బలహీనతలు కానీ అవి ఎప్పుడు ఆయన చూడలేదండి. ఆ రకమైనటువంటి వరవడిలోనే అనేక చరిత్రలు, ఆంధ్రప్రదేశ్కి అనేక చరిత్రలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. భారతదేశ చరిత్రలో కూడా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకురావటానికి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు స్థాయి మెజారిటీ వచ్చినా ఏ రోజు అప్రజాస్వామిక విధానాలు ఆయన అవలంబించలేదు. ఆయనకి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తను రుజువు చేసుకున్నాడు తప్పితే, నాదెండ్ల మన భాస్కరరావు గారు టైంలో వచ్చినటువంటి ఆ రాజకీయ సంక్షోభాన్ని కూడా ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకున్నాడు తప్పితే ఎక్కడా లాలూచి పడలేదు. ఇందిరాగాంధీ లాంటి ఐరన్ లేడీ ప్రధానమంత్రిగా ఉంటే తలొగ్గలేదు. అంతటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీలో ఉన్నందుకు ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 46 ఏళ్ల రాజకీయ జీవితం అయింది.
విద్యార్థి దశ నుండే తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే గ్రామాలంట యువజన సంఘాల పేరుతోటి ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో ఉన్నటువంటి మనస్తత్వంతో కూడినటువంటి వ్యక్తి. ఆనాడు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. అపర మేధావి, గొప్ప దార్శనికుడు. ఎప్పుడు మనం ఒక కళ కనాలి, మన అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా ఆ కళని నెరవేర్చడానికి ఏం చేయాలనేటువంటి గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే 2020 విజన్ కానీ ఇవాళ 2040 విజన్ కానీ ఆయన ఆలోచన విధానానికి అద్దం పట్టిందే ఈ 2040 2020 అనేది. ఓకే సార్, ఉత్తరాంధ్ర అప్పటికి ఇప్పటికీ ఎంత మేరకు అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు మీ సర్వీస్లో? అభివృద్ధి అందరితో పాటుగా జరిగింది తప్పితే వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఏదైనా జరిగిందంటే ఏమీ జరగలేదని చెప్పుకోవాలి. ఇప్పటికీ సాగునీటి వనరులు అభివృద్ధిలో కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంలో కానీ, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ సంస్థల్ని ఈ ప్రాంతంలో నెలకొల్పడంలో కానీ పెద్ద శ్రద్ధ గత ప్రభుత్వాలు ఏవి చూపలేదనేటువంటిది అయితే స్పష్టం. మరి మహామహులు ఉన్నారు కదా సార్ టీడీపీ నుంచి, ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, అయినా ఎందుకు డెవలప్ ఒక సమిష్టి బాధ్యతగానే ఆనాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్నే పెద్దగా బలహీనమైనటువంటి ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, తండాలుండే గిరిజన ప్రాంతాలు, వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఎక్కువ మంది కూడా అటువైపు కాన్సన్ట్రేషన్ చేసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు తీసుకున్నటువంటి ఉమ్మడి నిర్ణయాలకి ఈ ప్రత్యేక వాదాలు కానీ, ప్రాంతీయ వాదాలు కానీ ఆనాడు తక్కువ. మనం అందరం ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, అది అయిపోతే మరొక ప్రాంతాన్ని చేసుకుందాం అనేటువంటి దృక్పథంలో భాగమే తప్పితే ఉద్దేశపూర్వకంగా ఎవరో దీన్ని అడ్డం పెట్టారు, లేకపోతే దీన్ని చూడలేదు, దీన్ని నిర్లక్ష్యం చేశారు అనటానికైతే నాకు ఎక్కడ స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించాయి. ఇప్పుడు అలా తెలంగాణ అభివృద్ధి బాగా డెవలప్ అయిన తర్వాత మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో దీని ప్రాధాన్యత పెరిగింది. ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిందో అప్పుడు ఉత్తరాంధ్ర తాలూకా ప్రాధాన్యత పెరిగింది. అందుకనే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ విశాఖపట్నాన్ని కానీ, ఈ ప్రాంతాన్ని కానీ ఒక ఐటీ హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని అనేక పునాదులు వేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి దురదృష్టం 2019 ఎన్నికల్లో ప్రజలు నిరాకరించిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాన్ని. అంటే ఇప్పుడు ఒకవేళ టీడీపీ వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా ఉత్తరాంధ్ర? ఇప్పటికైనా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు వస్తాయి అనుకుంటున్నారా మీరు? తప్పనిసరిగా అమ్మా, నేను ఇందాక చెప్పింది కూడా మౌలిక వసతులు అనేటువంటివి సంపూర్ణంగా వచ్చాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక నిధులు ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలని ఏదైతే ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచబడ్డదో ఆ ప్రాప్తికి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు ఒక 2-3 సంవత్సరాల వరకు వచ్చాయండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తర్వాత. ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆలోచించబడ్డాడో తెలియదు. ఆ ప్రత్యేకంగా రావాల్సినటువంటి ఏదైతే బుందేల్ఖండ్ తరహాలో మనకు వస్తున్నటువంటి ఆ నిధులు కూడా రావడం మానేసినాయి. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మౌలిక వసతులు ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ వలస జిల్లాలుగా పేరొందినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలను వలసలను నివారించడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి వనరులాగే ఇక్కడ కూడా కొన్ని సాగునీటి వనరులు ఉన్నాయి. ఇటు నాగావళి కానీ, వంశధార కానీ, బహుదా కానీ ఇటువంటి వనరులు ఏదైతే ఉన్నాయి వీటన్నిటిని అనుసంధానం చేసి మరి వ్యవసాయ రంగాన్ని కూడా డెవలప్ చేయగలిగి ఉంటాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగినటువంటి ఈ ప్రాంతాల్లో ఒక ఆక్వాకల్చర్ డెవలప్మెంట్కి కానీ దృష్టి సారించగలిగి ఉంటే ఇంకా డెవలప్మెంట్ జరిగి ఈ వలసల నివారణకు అవకాశం ఉండి ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి, ఆటోమేటిక్గా ఆర్థిక స్వావలంబన కూడా సమకూడేది అనేటువంటిది ఒక భావన. ఇక రాబోయే ఎలక్షన్ కోసం ఎట్లా సంసిద్ధమయ్యారు? ఎందుకంటే వైసీపీ మేము సిద్ధం అంటూ సవాల్ చేస్తుంది, మరి మీరు ఎట్లా సవాల్ చేయబోతున్నారు? మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజే వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు దేనికి సిద్ధమంటే సర్వనాశని ఈ రాష్ట్రాన్ని చేయటానికి సిద్ధపడ్డారు, అన్ని వర్గాల్ని అణగదొక్కడానికి సిద్ధపడ్డారు, ఉద్యోగస్తుల్ని అణగదొక్కడానికి సిద్ధపడ్డారు, కార్మిక వర్గాన్ని అణగదొక్కడానికి సిద్ధపడ్డారు.
ఇన్ఫ్రా ఏదైతే కన్స్ట్రక్షన్ రంగం ఉన్నదో దాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆస్తుల్ని, ప్రకృతి సంపదని దోచుకోవటానికి సిద్ధపడ్డారు తప్పితే అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఏ రకమైనటువంటి బడ్జెట్లో కేటాయింపుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళ గత ప్రభుత్వాల కంటే ఎక్కువ చేయలేదు అనేటువంటిది స్పష్టంగా గణాంకాలు చెబుతున్నాయి. వాళ్ళు ఏమీ చేయలేదు. ప్రజల్ని భయపెట్టి సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కొంతమంది అయినా ప్రజలు బాగుపడుతున్నటువంటి ఆ వ్యవస్థని ఎక్సైజ్ రంగంలో ప్రైవేటు వ్యక్తులు వేలంపాటకు వెళ్ళి ఆక్షన్లో వాళ్ళకి వచ్చి వాళ్ళ ద్వారా 10-15 మంది కుటుంబాలు బాగుపడుతున్నటువంటి రోజుల్లో మరి కంప్లీట్గా ఇవాళ ప్రభుత్వమే తీసుకొని ఆ ప్రభుత్వంలో ఎటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా, ఆర్థిక వ్యవహారాల్లో జవాబుదారీతనం లేకుండా ఇవాళ మొత్తము దాన్ని వాళ్ళ జోబు సంస్థలాగా ఎక్సైజ్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఇసుక గత ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది ప్రజలకు, కానీ ఈ ప్రభుత్వం ఇసుకకి రేటు పెట్టి మరి జేపీ అనేటువంటి ఒక సంస్థకి గుత్తేదారుగా నిర్ణయించి వారి ద్వారా నేరుగా వీళ్ళ జోబుల్లోకి జగన్మోహన్ రెడ్డి ఖజానాకి ఈ డబ్బులను మళ్లించే ప్రయత్నం. అంటే ప్రకృతి సంపదను దోచుకొని ప్రజల తాలూకా బలహీనతలను వాడుకొని ఎక్సైజ్ని 10 పెంచి రేట్లు పెంచి ఈ డబ్బు ఆ డబ్బు జోబుల్లో వేసుకొని రేపు 30-40 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పంచడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని అంటే ఏమి ఆలోచన వాళ్ళకు ఉంది? ప్రజల్ని బాగు చేయాలని ఉందా, లేకపోతే వారు బాగుపడి ప్రజల్ని మళ్ళీ మరొకసారి మోసం చేసి గెలవాలన్న ఆలోచన తప్పితే ఇంకోటి కనిపించడం లేదు కదా. దీన్ని తిప్పికొట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. అనేక భయాందోళనల మధ్యన కొంతమంది ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నోటిఫికేషన్ అంటూ వస్తే రేపటి నుంచి ప్రజలు రోడ్డెక్కి వీళ్ళందరినీ కూడా సరైనటువంటి రీతిలో జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.